టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం మధ్యాహ్నానికి కరూర్ చేరుకోవాల్సి ఉండగా 7 గంటల ఆలస్యంగా సభ ప్రారంభమైంది. అప్పటికే 1,00,000 మందికి పైగా జనం అక్కడ విజయ్ కోసం వేచి చూస్తున్నారు. ఆ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోవడంతో పలువురు అప్పటికే స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఒక 9 ఏళ్ల బాలిక కనిపించడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు రోదిస్తూ వెతకటం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అభిమానులు విజయ్ని చూసేందుకు బస్సు వైపుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. అప్పటికే గంటల కొద్దీ ఎండలో వేచి ఉన్న ప్రజలను చూసి విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి బస్సుపై నుంచి వాటర్ బాటిల్స్ని వారిపైకి విసిరారు. బస్సు వైపు దూసుకురావడానికి అభిమానులు కొందరు ప్రయత్నించడంతో అక్కడ కూడా గందరగోళం ఏర్పడింది. జనాన్ని కంట్రోల్ చేయాలంటూ విజయ్ పదే పదే భద్రతా సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ ప్లీజ్ హెల్ప్ అంటూ విజయ్ పోలీసులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. అతి కష్టం మీద అంబులెన్స్లు అక్కడికి చేరుకుని క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు సీఎం స్టాలిన్. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని సీఎం స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకు 39 మంది మరణించారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది చనిపోవటం ఇదే తొలిసారని వెల్లడించారు. ప్రస్తుతం 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున ఇస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. கேள்விப்பட்ட அவரே நள்ளிரவு 1 மணிக்கு வந்து பாதிக்கப்பட்டவர்களுக்கு தன்னுடைய ஆறுதலை சொல்லியிருக்கிறாரு. பல்வேறு கருத்துக்களை புள்ளி விவரங்களை சொல்லியிருக்கிறாரு. இறந்த 39 பேர்ல